నమస్తే. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి చేపట్టబోయేటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో, ఆ ప్రక్రియలో ఇప్పటివరకు ఒకవేళ ఒక నోటిఫికేషన్ ఇస్తే దానికి సంబంధించి అక్కడ ఎవరైనా మహిళా అభ్యర్థులు లేకపోతే ఆ పోస్టులను అలాగే ఉంచేవారు. దానికి సంబంధించి తర్వాత జరిగేటువంటి నోటిఫికేషన్లో లేకపోతే ఏదైనా అడిషనల్గా ఒకటిచ్చి ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. దాన్ని ముఖ్యంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 1996లో రూల్ 22 అండ్ 23 దీన్ని సవరిస్తూ ఒక కీలకమైనటువంటి జీవోను విడుదల చేసింది. ఆ జీవో నెంబర్ 35. ఆ 35 ప్రకారం ఒక నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 150 పోస్టులు ఉంటే ఉదాహరణకు ఆ 150 పోస్టులను ఆ నోటిఫికేషన్కి సంబంధించే ఫిల్ చేయాలి. అంటే క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. సాధారణంగా 150 పోస్టుల్లో ఒక 110 పోస్టులు పురుషులకి, మిగిలిన 40 ఆయా కేటగిరీల కింద మహిళల అభ్యర్థులకు కేటాయిస్తే కనుక అందులో ఒకవేళ మహిళా అభ్యర్థులు తక్కువగా ఉండి ఒక 10-15 మిగిలిన అనుకోండి, వాటిని అలా ఉంచేసి దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్లో యాడ్ ఆన్ చేస్తారు. సాధారణంగా ఇప్పటివరకు జరిగింది అది ఈ సబార్డినేట్ రూల్స్ ప్రకారం. కానీ ఇప్పటి నుంచి అట్లా చేయటానికి లేదు. ఒకవేళ ఆ సంబంధిత నోటిఫికేషన్కి సంబంధించి మహిళా అభ్యర్థులు ఎవరైనా లేకపోతే వాటిని ఆయా కేటగిరీలకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించిన పోస్టులు ఉంటాయి కదా, వాటిని పురుషులకు అంటే మేల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారికి ఇవ్వాలి. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు. ఈ విధంగా చేయటం మహిళలకు అన్యాయం చేసినట్లే అని. వాస్తవానికి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఆ నోటిఫికేషన్లో అప్పుడు క్లియర్ అయిపోవాలి అది పోస్టులన్నీ. ఒకవేళ లేకపోతే సాధారణంగా ఇప్పుడు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో పురుషుల కంటే మహిళలు కూడా పోటీగానే ఉన్నారు, డబల్ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఎక్కడైనా జరుగుతుందేమో దాన్ని ఆ ప్రమోషన్స్లో భాగంగా కూడా ఇది వర్తిస్తుంది. చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కొంత సవరించి జీవో నెంబర్ 35 అంటే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఆ నోటిఫికేషన్లో అప్పటికప్పుడే ఫిల్ చేయాలి. దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల ప్రకారంగా కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిని అవలంబించాలి అని ఒక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీకి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శులకు, ఇతర అధికారులకు కూడా ఈ నోటీసులు పంపించారు, ఆదేశాలు పంపించారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఉండబోతుంది భవిష్యత్ కాలంలో. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా దీన్ని ఒక అస్త్రంగా తీసుకుని ఫైట్ చేయడానికి కూడా అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.